కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వాస్తు జ్యోతిషాలయమునకు స్వాగతం. మనము ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయం గురించి ఈ వీడియో చేసుకుంటున్నాము. అది ఏంటనగా నవగ్రహాలు మరియు నవరత్నాలు. ఈ నవరత్నాల వలన మనిషికి ఎటువంటి లాభం ఉంటుంది, ఇవి ధరించడం వలన ఎటువంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని గురించి మనము తెలుసుకుందాము. ముందుగా రత్నధారణ ఎందుకు చేయాలో తెలుసుకుందాము. మన జాతకరీత్యా ఏదైతే శుభగ్రహం ఉంటుందో ఆ శుభగ్రహ ఫలితాన్ని మనం పూర్తిగా పొందలేకపోతున్నామో ఆ శుభగ్రహ ఫలితాన్ని పొందేందుకు మాత్రమే ఈ రత్నధారణ ఉపయోగపడుతుంది. ఈ రత్నధారణ చేసినప్పుడు శుభగ్రహము ఇచ్చేటువంటి ఫలితం శుభగ్రహానికి బలం పెరిగి అది ఎక్కువ ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ శుభగ్రహం యొక్క ఫలితాన్ని పొందేందుకు ఈ రత్నధారణ ఉపయోగపడుతుంది. ఇక చాలామంది అడుగుతున్నటువంటి విషయం ఏమనగా, ఏ రత్నం ధరించాలి, ఎప్పుడు ధరించాలి, ఎలా ధరించాలి? ఇక జన్మ నక్షత్రంను బట్టి రత్నం ధరించాలా, లేక జరుగుతున్నటువంటి దశానాథుని యొక్క రత్నం ధరించాలా, లేక చంద్రుడు ఉన్నటువంటి రాశి యొక్క అధిపతి అనగా రాశి అధిపతి రత్నం ధరించాలా, ఇక తమ పేరును బట్టి రత్నం ధరించాలా అని పలు రకాల అనుమానాలు. వాటిని తీర్చేందుకు ఈ వీడియోలో రత్నధారణ గురించి వీలైనంత వరకు సంపూర్ణమైనటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కావున ఈ వీడియోను పూర్తిగా చూసి రత్నధారణ వాటి ఫలితాలు గురించి తెలుసుకోవాలని కోరుచున్నాను. ఇక ఏ రత్నధారణ చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి, ఏ రత్నధారణ చేస్తే పాప ఫలితాలు లభిస్తాయి అనే విషయం గురించి సవిస్తరంగా తెలుసుకుందాము. ఇక ఏ రత్నం ఎవరికి కలిసి వస్తుంది? దీనిలో అనేక సందేహాలు కలవు. వాటిని నివృత్తి చేస్తాను. ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలంటే ఎటువంటి రత్నం ధరించాలి, విద్యార్థులు విద్యకై ఎటువంటి రత్నం ధరించాలి, కళాకారులు ఎటువంటి రత్నం ధరించాలి, సంతానం కొరకు ఎటువంటి రత్నం ధరించాలి, ఇక ధనలాభం కొరకు ఎటువంటి రత్నం ధరించాలి, ఏ రత్నం ధరిస్తే సంపాదన పెరుగుతుంది, ఈ వివరాలు తెలుసుకుందాము. ఇక రత్నం ఎన్ని క్యారెట్లు ధరిస్తే మంచి ఫలితం లభిస్తుంది, ఏ వేలుకు రత్నం ధరించాలి, ఏ సమయంలో ధరించాలి, ఇలా అనేక విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఇక నవగ్రహాలకు నవరత్నాలకు సంబంధం ఉన్నది కాబట్టి మన జాతక చక్రములో శుభగ్రహాలు ఏవి, పాపగ్రహాలు ఏవి ముందుగా తెలుసుకొని ఆ శుభగ్రహాల రత్నాలు మాత్రమే ధరించిన శుభ ఫలితాలు లభిస్తాయి. ఇక శుభగ్రహాలలో లగ్న, పంచమ, నవమాధిపతుల రత్నాలు ధరించిన మంచి శుభ ఫలితాలు లభించి వృద్ధిలోకి వస్తారు. ఇక ఈ రత్నాలకు సంబంధించి మనము కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. ఎందుకనగా శుభగ్రహాల రత్నాలు ధరించినప్పుడు వాటి ఫలితాలు కొంత ఆలస్యం కావచ్చు, కానీ అదే పాపగ్రహ రత్నాలు గనక మనం ధరిస్తే వాటి పాప ఫలము వెంటనే ఇవ్వడం ప్రారంభం చేస్తాయి ఈ పాపగ్రహ రత్నాలు. కావున
రత్నం ధరించేప్పుడు మన లగ్నము నుండి, మన జన్మ లగ్నము నుండి శుభగ్రహాలు ఏవి, పాపగ్రహాలు ఏవి ముందుగా తెలుసుకొని మాత్రమే శుభగ్రహాల రత్నాలను మాత్రమే ధరించాలి.